ఉన్నాము. ఈ వార్డు సీనియర్ నాయకులు పెద్దలు మన ఎక్స్ కార్పొరేటర్ గారు జగదీష్ గారు, సీనియర్ నాయకులు, అనేక అసోసియేషన్కి అధ్యక్షులు, అటు వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంటు, సెంట్రల్ పార్కు, అలాగే వైశాఖపట్నం క్లబ్ చైర్మన్ గారు రాజపాత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా బీసీ సెల్ అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా శ్రీ ప్రసాద్ గారు, వారికి షకీల్ వారి టీం అంతా కూడా మెంబర్స్ ఇచ్చారు. షకీల్ గారు వారి టీం మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 14 వార్డుల్లో కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా అలుపెరగని ప్రచారాన్ని ఏమో చేస్తా ఉన్నారు. ప్రతి డోర్ టు డోర్ కూడా ఇప్పటికే ఒక 3 సార్లు కంప్లీట్ చేసుకున్నాం. ఆ భాగంగానే నేను కూడా ప్రతి డోర్కి కూడా వీళ్ళు టచ్ చేస్తా ఉన్నాము. దీంట్లో 42వ వార్డు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అంతా అపార్ట్మెంట్ కల్చరు. ఈ వార్డు అంతా కూడా మా సౌత్ కాన్స్టిట్యున్సీకి కేవలం 8 బూతులు మాత్రమే ఈ యొక్క వార్డులో ఉంటాయి. మిగతాదేమో ఉత్తర నియోజకవర్గం సంబంధించిన బూతులు ఉంటాయి. అటు కేకే రాజు, ఇటు నేను మంచి నాయకత్వం వహిస్తూ ఉన్నాము. ప్రజలకు ఏది కావాలన్నా సరే అది చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు శ్రీరామరక్షణ అంటే మా ఆళ్ళ లీలావతి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏమో ఈ వార్డులో చేపట్టారు. ఇవన్నీ కూడా మాకు యాడెడ్ ఓట్ బ్యాంక్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏమో సంక్షేమ పథకాల అభివృద్ధి ఇస్తూ ఉంటే ఈ వార్డుకి కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడంలో ఆళ్ళ లీలావతి గారు ప్రత్యేకత చూపించారు. అలాగే నేను కూడా అనేక సమస్యలకి పరిష్కారం అందించాను. ఇవన్నీ తోడయ్యి మంచి మెజార్టీ సాధిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గానికి 175 గెలవాలని చెప్పేసి ఒక దృక్పథంతో ముందుకు సాగుతా ఉన్నారు. వారు దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి, ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మంచి మేనిఫెస్టోని రెడీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పిన జననేత, వారికే తెలుస్తుంది ప్రజల యొక్క కష్టం. ఏ రకమైన మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము, పేదరికం నిర్మూలన చేయగలుగుతాము, ఆర్థికంగా బలోపేతం చేయగలుగుతాము, విద్యార్థిని మంచి విద్యా బుద్ధులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ముందుకు తీసుకుని వెళ్తాము. ఎలాగైతే ఒక లాంగ్విటీ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం అని చెప్పి ఈరోజు 70 సంవత్సరాలే ఆయుష్ అనుకునే వాళ్ళకి 80 సంవత్సరాలు ఎలా చేయాలి, 80 సంవత్సరాలు అనుకునే వాళ్ళు 90 సంవత్సరాలు ఎలాగ చేయాలి అన్న ఆరోగ్యశ్రీతో ఈరోజు 25 లక్షల ప్రతి ఇంటి కుటుంబానికి కూడా ఒక సంవత్సరానికి ఇస్తా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే ఆరోగ్యశ్రీ అయిన తర్వాత ఆరోగ్య ఏదైతే ఆసరా కార్యక్రమం, ఎందుకంటే ఒక నెల రోజులైనా సరే ఇంటి పట్టు ఉండాలి కాబట్టి ఆ ఇంటి పట్టు ఉండేటప్పుడు రోజుకి 200 రూపాయలు చెప్పిన ఆసరా కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు నేనే స్వయంగా దక్షిణ నియోజకవర్గంలో 26,500 ఇల్లు ఇచ్చాను. 26,000 అంటే ఉండేది 70,000 ఇల్లు అయితే 26,500 ఇల్లు ఇచ్చాను. మరి ఇంకొక 5 సంవత్సరాలు నాకేమో పరిపాలన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వస్తే ఇంకొక 25,000 ఇస్తాం, అంటే సాచ్యురేషన్ తీసుకుని వస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లేని పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంకెవరైనా మిగిలితే ధనికులు మిగులుతారు, అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళు మిగులుతారు తప్ప అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం, వాళ్ళకు ఒక డిగ్నిటీ ఇచ్చే ప్రభుత్వం, ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చే ప్రభుత్వం
ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకొక 20 సంవత్సరాలు ఇంకా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా వారేమో ఆకాంక్షిస్తున్నారు.